నమస్కారం. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పుట్టినరోజు సందర్భంగా తణుకు రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం బీజేపీ నాయకులు మొక్కలు నాటారు. పట్టణ అధ్యక్షులు పెదమల్లి అవినాష్ కాంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ఎల్లమిల్లి నాగరాజు, పాసింజర్స్ అడ్వైజరీ కమిటీ బోర్డు మెంబర్స్ దాసరి వెంకటస్వామి, కట్టుంగ చక్రధర్రావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు రాసాబత్తుల అనుకుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి బొల్లాడ నాగరాజులు పాల్గొన్నారు. శ్రీనివాస్ వర్మ గారి నాయకత్వం రక్షించాలి 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 రక్షించాలి. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తణుకు మండలం వీరభద్రపురంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోడలిలో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి జేజేలు పలికారు. సంస్థ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వర్గీకరణకు మద్దతు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు వీరు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ గ్రామ నాయకులు మల్లిపూడి నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మల్లిపూడి హర్షవర్ధన్, రాపాక రాంబాబు, దోలపల్లి బ్రహ్మాజీ, మల్లిపూడి సుధాకర్లు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం 20వ వార్డు కొబ్బరి తోటలో గల శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారిని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్రి సత్యనారాయణ మొక్కుబడి మేరకు అమ్మవారికి 101 కొబ్బరికాయలు కొట్టారు. పసుపు, కుంకుమ, చీర, సారే సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, నరసాపురం పార్లమెంటు మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీలు పాల్గొన్నారు. నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ 56వ పుట్టినరోజు వేడుకలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో ఆదివారం నిర్వహించారు. ఏలూరు రోడ్డులోని షిరిడీ సాయిబాబా, సీతారామపేటలోని రామాలయాల్లో పూజలు చేశారు. సంత మార్కెట్లోని కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. రూరల్ మండలం పడాల గ్రామంలో గల వృద్ధాశ్రమంలో అన్నదానం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల్లో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లిలో వేంచేసి ఉన్న సత్యమ్మ తల్లి అమ్మవారిని వేలాదిగా భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద ఉచిత ప్రసాద వితరణ, చిన్నపిల్లలకు పాలు ఏర్పాటు చేశారు. ముమ్మిడివరం అయ్యప్ప భజన సంఘం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించి దైవ కీర్తనలు ఆలపించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముమ్మిడివరం ఎస్ఐ సురేష్ బాబు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ గొల్లకోటి దొరబాబు, మాజీ దేవస్థానం చైర్మన్ నడింపల్లి శ్రీనురాజులు పాల్గొన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని అమ్మవారి ప్రసాదించి పిల్లలకు పాల్పడించి ఆ
మామిడికుదురు మండలం లూటుకుర్రు ఎంజీఆర్ కాలనీలో ముంపుకు గురైన ప్రాంతాన్ని ఈ గ్రామ సర్పంచ్ పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల సత్యనారాయణ పరిశీలించారు. మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతంలో తవ్వించి శుభ్రం చేశారు. పంచాయతీ నిధులతో తూరలను ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు పట్టణంలో దొంగ నోట్లను చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కొమ్మి శివప్రతాప్ కిషోర్ ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. తమకు అందిన సమాచారంతో దర్యాప్తు చేశారని చెప్పారు. దీనిలో భాగంగా 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 47 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ జి స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. దొంగ నోట్లుని చలామణికి తీసుకొచ్చి ఆ దొంగ నోట్లు ఇస్తాము, 10 లక్షలు దొంగ నోట్లు ఇస్తే మీకు ఎక్కువ మనీ, ఇంకా ఎక్కువ ఒక 40 లక్షలు 40 లక్షల దాకా ఎక్కువ ఇంకా అధిక డబ్బు మీకు ఇస్తామని ఒక ఆశ పెట్టి ప్రజల్ని మోసం చేసే ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. దాని సందర్భంగా ఒక 2 వ్యక్తుల్ని, మెయిన్ సూత్రధారులు, ముఖ్యంగా పాల్పంచుకున్న వాళ్ళు 2ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. అతన్ని కూడా త్వరలోనే పట్టుకొని ఇంకా ఈ దొంగ నోట్లు ఇవన్నీ ఎక్కడ ముద్రిస్తున్నారు, ఈ ఐడియాలు వీళ్ళకి ఎలా వస్తున్నాయి అనేది కూడా త్వరలో ఛేదించడం జరుగుతుంది. ఈ 44 లక్షల కల్లా బండిల్స్ చూడొచ్చు. వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఈ కిడ్ మన్ కొంచెం నోట్స్ని యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ తయారు చేసి ఈ నోట్లని మీకు ఒకసారి చూపించి ఈ నోట్లని మాకు ఉపయోగం లేదు, మేము ఉపయోగం చేసుకోలేము, లేకపోతే ఫలానా ఇంకొక కారణం చెప్పేసి ఈ 10 లక్షలు మీరు తీసుకోండి, 44 లక్షలు 50 లక్షలు మీరు తీసుకోండి, మాకు ఒక 3 లక్షలు ఇస్తే చాలు, ఈ డబ్బు మాకు ఉపయోగపడదు, మీకైతే ఉపయోగపడచ్చు అని రకరకాల కారణాలు చెప్తారనమాట. ఈ ప్రజలు ఆ మాయ మాటలకి నమ్మేసి ఈ ఓకే ఉచితంగా డబ్బు వస్తుంది, అది ఎయిదర్ ఇప్పుడు మనం చూస్తే సైబర్ క్రైమ్ చూసినా ఏది చూసినా అన్నిట్లో ఇదే కనపడుతుంది, ఆశ. ఏలూరు జిల్లా ఒంగుటూరు మండలం కొత్తగూడెం గ్రామంలోని గోపీనాథపట్నం కాలనీ పొలిమేరలో ఉన్న ఎల్లమ్మ తల్లి మహోత్సవాన్ని ఆదివారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పరిసర గ్రామాల భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లులో నెలకొల్పనున్న జాతీయ నాయకుల విగ్రహాల పనులకు భూమి పూజ చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. మహానీయుల విగ్రహాల సంరక్షణకు చర్యలు. ఘనంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ పుట్టినరోజు వేడుకలు. ఆలయాల్లో పూజలు, అన్నదానాలు నిర్వహించిన బీజేపీ నాయకులు. తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు. భీమవరంలో వెల్లడించిన ఎమ్మెల్యే పులపర్తి. వరద బాధిత రైతులకు ఏపీ ప్రభుత్వం అండా. ఇరగవరం మండలంలో హామీ ఇచ్చిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకులో ఘనంగా స్నేహితుల దినోత్సవం. గత స్మృతులను నెమరవేసుకున్న బాలురోన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు. తాడేపల్లిగూడెం పుంతలో ముస్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి. సమర్పించిన ఆషాఢం సారే. గున్నేపల్లి సత్యమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలు చేసిన కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు.
దొంగనోట్ల చలామణి ముఠాను అదుపులోకి తీసుకున్న ఏలూరు పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.